అది జల్లిన తర్వాత పసుపు ఉండాలి మనం. వీపు జల్లిన తర్వాత పసుపు ఉండాలి మనం. ముందు నీళ్లు బాయ్, ముందు నీళ్లు, తర్వాత అక్షతలు, తర్వాత పసుపు వీపుది, తర్వాత పసుపు కుంకుమం, తర్వాత 2 పుష్పాలు. పుష్పాలు ఒక లెక్క బొమ్మనమ్మా. ఓం పృథివీ. అయ్యా తూర్పు పక్క పోవాలి, ముందు తూర్పు పోవాలి. సెంటర్ పాయింట్ ఒకసారి చూపించండి గురుగారు మీరు. ఉజ్జాయింపు చూపించాలు, కరెక్ట్గా దిక్సూచి అక్కర్లేదు. పూర్వ దిగ్భాగే ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా సుజగం సమేతో అంతరిక్షకం శాంతం తద్వాజనా శాంతం తన్మే శాంతం సుజగం సమేతో పృథివీ శాంతరం దర్శం శాంతర్దౌ శాంతరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతిశ్చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాప శాంతిరోషయ శాంతిర్వనస్పతిర్గౌ శాంతిరజా శాంతిరస్వ శాంతి బ్రహ్మ శాంతి బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతిర్మేస్తు శాంతి. పూర్వదిగ్భాగే వాం ఇంద్రం వా విస్పదస్పర అస్మాకమస్తు కేవలః. వాహయామి స్థాపయామి పూజయామి అగ్నిం దోతం హోతారం విశ్వవేదసో. ఆగ్నేయ దిగ్భాగే అక్షంతరైన ఏమంటే తర్వాత ఈ పూజ చల్లాలి, తర్వాత కుంకుమ చల్లాలి, పసుపు చల్లి కుంకుమ చల్లాలి. తర్వాత అక్కడ పుష్పాలు దిగ్భాగే అగ్నిదేవతాభ్యో నమః ఇమం బలిం దధామి. యమాయ సోమకం జుత యమాయ జుహతావిహి యమగం యజ్ఞాగచ్చత్యుదారంగృతః. దక్షిణ దిగ్భాగే యమదేవతాభ్యో నమః ఇమం బలిం దధామి. అగాధక్రీతాన్ తృప్తో భవ తృప్తో భవ తృప్తో భవ. అక్కడ అబ్బాయి ఒక లోపలికి మన ఏం కాదు, గట్టు మీద అక్కర్లా, ఒక మోర యువతలకి వేసినా పర్వాలేదు. ఓం దేవతాభ్యో నమః ఇమం బలిం దదామి. ప్రసాదక్రీతాం తృప్తో భవ తృప్తో భవ. ఉమామేశ్వర ఒక లోపలికి వేయించు, మరీ మూలకి అక్కర్లేదు, ఒక మోర యువతలకి వేయించు, ఏం కాదు. ఎందుకంటే క్రాసులు ఎటు పోతుందిలే, రేపు ఎటు అది ఉపయోగం లేదు, ఊర బలి వేయటం అంతవరకే. పశ్చిమ దిగ్భాగే మమ్మేవ శ్రుతీహవా అక్కడే. పశ్చిమ దిగ్భాగే వరుణ దేవతాభ్యో నమః ఇమం బలిం దదామి. ఎలలు చల్లండి, బుట్టాలు పెడతానండి అట్లా ఎలలు. అది మన గుర్తులు అన్నారా అవుతా, గుర్తు కనపడద్దా అది. ఆవాంశామృణీమహే. వాయువి దిగ్భాగే వాయుదేవతాభ్యో నమః ఇమం బలిం దదామి. ప్రసాదక్రీతాం తృప్తో భవ తృప్తో భవ తృప్తో భవ. ఎడలు పోతాలండి అమ్మా, అక్కడ చుక్కాలు పెట్టద్దు. అక్షంతం అయినా అంతే, పసుపు వీపూదైనంతే, గంధమైనంతే, కుంకుమైనంతే, పూలైనంతే, వెడల్పుగా వేయండి. ఓం తే ఉత్తర దిగ్భాగే కుబేరాజ నమః. సోమోధేనకం సోమార్వంతమాటకం సోమవీరం కర్మన్నంద సాధు స్వాతంజం విహచ్చకం సభేజం పితుశ్రవణసుదాతస్మై. ఉత్తర దిగ్భాగే కుబేర దేవత ఇమం బలిం దదామి. ప్రసాదక్రీతాం తృప్తో భవ తృప్తో భవ తృప్తో భవ. అంతమీస అక్కడ ఆవు పంచడం కూడా పోస్తుండండి, ఏం లేదు, పూర్తి అయిపోవాలి ఆవు పంచడం చివరికి వచ్చినప్పటికి.
ఓం తమీశానం జగత్ సుస్పతిమో జన్మమదే ఉమహే వయో యథా వేద సామసత్యుదే రక్షితావర్ధ స్వస్థే ఈశాన్య దిగ్భాగే ఈశాన్య దేవతాభ్యో నమః ఇమం బలం దదామి ప్రసాదక్రీతాం తృప్తో భవ తృప్తో భవ తృప్తో భవ. ఆ ప్రసాదాలు కూడా బఫే ప్లేట్లో దొడుకోనరా. అయ్యా మీరు ఏమేం చేశారో అంతవరకు తోడుకొని రా. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కరు నిండా అక్కర్లా ఒక రకంగా పెట్టుకొని రా. తర్వాత పెద్దవాళ్ళు వచ్చి అయ్యా అందరు కూడా మన కొబ్బరికాయలు కొట్టాలి. మరి కొబ్బరికాయలు కొట్టాలి, రావాలి. అబ్బాయి రాయి మీద కూడా పోయే నీళ్ళు, ఆ పుణ్యావచన నీళ్ళు కొట్టి పరదామని పెట్టాలి. కొబ్బరి చెప్పలు ఒక కొలవలు తెప్పించండి, లోపల అవకాశం ఉంటే మొక్కలు తీయటానికి, అందరికి పెట్టడానికి, కొబ్బరి చెప్పలు మొక్కలు తీయటానికి, చాక్ కానీ కొడవలు కానీ. చాలు చాలు. దాని చుట్టూ పోయిన దాని కాదు, రాయి మీద కదా. అయిపోయిందా? మొత్తం మళ్ళీ మీల్చుకొని వచ్చారా? మరి పొయ్యొద్దా? మరి బాగా చుండ్రంగా ఒక ఎడల్పుగా పోయాలి, కానీ ఓ తిరగలంత ఎడలు పోయాలి. అందరు కూడా పెద్దవాళ్ళు వచ్చేసి ముందు కొబ్బరికాయలు కొట్టేసారి వరుసన. అమ్మాయి ఆయన బిల్లు, ఆయన పేరుని గుర్తురట్ల, మీ స్వామి పేరు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కొబ్బరికాయలు కొట్టించాల్సిన బాధ్యత మీదే. అయ్యా కొబ్బరికాయలు కొడితే అప్పుడు నైవేద్యం పెడతాం దేవుడికి. ఇక్కడ ఒక్కొక్కరికి ఎవరెవరు పిలిచే అయ్యా ఎవరు వస్తే వాళ్ళు రండి. మళ్ళీ పిలిస్తే అయ్యా మొహమాటాలు వస్తాయి, వద్దొద్దు. అయ్యా ఎవరు ఆసక్తిగా ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి కొట్టండి కొబ్బరికాయలు. కొట్టమని ఏమైంది? అయ్యా ఆసక్తి గల వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కూర్చోడం దయచేసి అయిపోయేంత వరకు. అయ్యా దయచేసి అదే, అందుకనే వచ్చందాలు రాకుండా ఒకరిని పిలిచారు ఒకరిని పిలవలేదు అనుకోకుండా ఎవరిని పిలవరు. దైవ కార్యక్రమం ఎవరైతే ఆ స్వామివారి మీద భక్తి భావన ఆసక్తి గల వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టవలసిందిగా కూర్చున్నాము. కొబ్బరి చెప్పల ముందు పరదామేం పెట్టండి కొట్టిన వాళ్ళు. బేసిన్ పెట్టారా? ఓకే ఓకే. బేసిన్ పట్టదేమో అందుకని కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు పరదామేం పెట్టండి చాలు. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు రావాలండి, రండి అండి. దాంట్లో ఎవరు పిల్లవారు రండి, మీరందరూ మీరు వచ్చి కొట్టడమే. మనందరి కార్యక్రమం ఇది, వారెక్కరిది కాదు, అందరిది. ఈ రోజున ఈ భూమి పూజ కార్యక్రమం చేశాం. తర్వాత మళ్ళీ శంకుస్థాపన అనేది ఉంటుంది. అంటే రిజిస్టర్ అయిన తర్వాత ఈ భూమి గ్రామానికి రిజిస్టర్ కావాలి. అంటే శివాలయానికి నేను ఇస్తున్నానని చెప్పి ఆయన రిజిస్టర్ చేసేస్తాడు. ఇచ్చిన తర్వాత మనం శంకుస్థాపన పెడతాం కొలతలు పెట్టుకొని. ఆ రోజున పీటల మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు, వాళ్ళిద్దరని కాదు. ఇంకా ఆ భూమి మనకి అప్పు చెప్పిన తర్వాత ఆయనకి ఇంకేముండదు. భూమి స్థలదాత అంతవరకే, దాత వరకు ఉంటాడు. కూర్చుంటే ఆయన కూడా కూర్చోవచ్చు, ఇంకెవరైనా కూర్చోవచ్చు పీటల మీద. ఏది శంకుస్థాపన రోజు. తర్వాత ప్రతిష్టకు కానీ ఇంకెప్పుడైనా సరే ఇంక అందరూ బాధ్యులే. అది సంగతి. తెల్లదారపు కండలు తెప్పించమని తెప్పించారు ఎవరన్నా? వచ్చింది కదా, కంకణాలు పూసేసాయి, పసుపు పూసేయండి. ఓం నమ శివాయ అనుకోండి, అనండి, నోరారా స్మరణ చేయండి స్వామి. ఓం నమ శివాయ. త్వరగా శీఘ్రగతంగా తొందరగా ఈ దేవాలయ నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే ప్రకారంగా ఇది ఎంతో మనకి గ్రామానికి ఈశాన్య భాగంలో ఉన్నది. చాలా ప్రశస్తమైన స్థలం ఇది, ఇబ్బంది ఏమి ఉండదు. అయితే మనకు రోడ్డు కూడా కట్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా బాగా చాలా బాగుంటుంది. గ్రామానికి అభివృద్ధిగా ఉంటుంది. ఈశాన్యంలో ఉండాలి ఎప్పుడు కూడా దేవాలయం. ఈశాన్యం కానివ్వండి, తూర్పు దిక్కు కానివ్వండి, ఉత్తర దిక్కు కానీ మాత్రమే ఉండాలి శివాలయం అంటే.
అది కాబట్టి అట్లా చేసుకుంటున్నాం. రెండోది తూర్పు ముఖంగానే ఉండాలి శివాలయాలు. ఎక్కడైనా పర్వత ముఖాలు దక్షిణ ముఖాలు ఉండవు. అది ఒక్క అదే నేను ఇది మొత్తం మీద మన రాష్ట్రం మొత్తం మీద ఎక్కడో ఒక చాట చూశాను పశ్చిమ ముఖంగా. ఎక్కడ బయది పర్వత ముఖంగా ఉంది శివాలయం. మొన్న ఇక్కడ పసుపు గల్లు అని చెప్పని పెద్ద దర్శి దగ్గర ప్రకాశం జిల్లా దర్శి దగ్గర కావాలా పర్వత దిక్కు ఉంది. అక్కడ తప్ప నాకు ఇంకెవరు దొరకలే. ఆయన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అది పసుపు గల్లు. అక్కడ రేపు కుంభాభిషేకం ఉన్నది. ఎప్పుడు అక్టోబరా సెప్టెంబరా? అక్టోబర్ 15వ తారీఖున కుంభాభిషేకం ఉన్నది ఆ స్వామివారికి. అంటే ఆ దేవాలయం కట్టి 12 సంవత్సరాలు అయింది. అందుకని కుంభాభిషేకం పెట్టారు. మళ్ళీ అంతకుముందు ఎప్పుడు కూడా బొడ్రాయి లేదు ఆ ఊళ్ళో. బొడ్రాయి తర్వాత గౌండ్రాళ్ళు మొత్తం కూడా 11వ తారీఖు నుంచి మొదలుకొని 15వ తారీఖు దాకా అక్కడ ప్రతిష్టా కార్యక్రమం మనమే చేయించేది. కావున అక్కడ కావాలని చూశాను పర్వత దిక్కున్న శివాలయం. ఇంకన్ని చోట్ల తూర్పు దిక్కే ఉంటాయి చాలా లెక్క. కావున మనకి ప్రాశస్తమైన యొక్క స్థలము ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది, గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తిభావంతో వచ్చి కొబ్బరికాయలు కొట్టేవాల్సి ఉంటే కొట్టవలసిందిగా కోరుచున్నాము. అయ్యా తర్వాత నైవేద్యం పెట్టావు అబ్బాయి. తర్వాత అబ్బాయి ఇక్కడ పళ్ళాలు నైవేద్యం పెట్టారు. ఇది తీసుకెళ్ళి మీ దాంట్లో కలుపుకోవాలా. కలుపుకొని అందరికీ ప్రసాదం పంపిణీ జరగాలి. ఇంకా ఆడవాళ్ళకి ముత్తైదులకి అమ్మ వచ్చే వాళ్ళకి ముత్తైదులకి పసుపు ఉంచావు మొత్తం అయిపోయిందా? రాస్తే మంచిది కదా ముత్తైదుల కంటే. శ్రావణ మాసం నీకే మంచిది. కొట్టి శుభ్రంగా రాయి, ముత్తైదులందరికీ శుభ్రంగా రాయి, బొట్లు పెట్టు, తాంబూలం ఇవ్వండి, తాంబూలాలు ఇవ్వండి. ఏంటది? అయ్యా కొబ్బరి చెప్పులు వేసుకొచ్చి పరదా మేపోయి ఓ పక్కన నిండిపోయింది. అది బలిదా నిండా పెట్టేస్తారు, పడిపోతాయి. ఓ పరదా మీద పక్కన పోసుకో. ఇక్కడ ముక్కలు చేస్తారు, అక్కడ పెట్టుకో. కొలవలు తెప్పించి లోపల అక్కడ ముక్కలు తీయడానికి జాగ్రత్త. మళ్ళీ మట్టిలో పోయి జాగ్రత్త, మట్టిగా నీకున్నా. అయ్యా దయచేసి ఎవరైనా ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి దానికి ముక్కలు తీయవలసిందిగా కోరుచున్నాం. అందరూ పంచుకోవచ్చు. తాంబూలం పంచేసాయి మా ముత్తైదులకి అందరికీ, ఇల్లు వాళ్ళకి కానీ అందరికి ఇవ్వచ్చు. తాంబూలం అనేది ఆడవాళ్ళ మొత్తానికి ఇచ్చేసాయి, మగవాళ్ళకి చాలవు. కానీ ముందు పసుపు పోయింది ముత్తైదులకి. అమ్మాయి ఓ పని చేయి, తాంబూలం ఇచ్చేయండి. తర్వాత ఈ వాడి జీవిత లోపల కడుతుంటాడు, పసుపు పోస్తాడు. పల్లె అంటాడు రా, పల్లె నీళ్ళు వేసుకోరా, పల్లెలో నీళ్ళు వేసుకో, కంకణాలు పెట్టి దాంట్లో అయిపోయాయి. గంధం కావాలంటే బాయ్ బొట్టు పెడతానంట వాళ్ళకి. బాగా పసుపు వస్తుంది, పసుపు ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళ చిన్న విన్నపం. మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే దేవాలయం దగ్గరకు కానివ్వండి, లేకపోతే ఓ పేరెంట్ అని పిలిచినప్పుడు కానివ్వండి, మనం ముత్తైదుగా వెళ్ళాలి. ఎందుకంటే మనం ముత్తైదు అని చెప్పినాం కదా, వాళ్ళు పిలుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పేరెంటానికి వెళ్ళినా ముందుగా పసుపు పూసుకోవాలి. మీరు ఇళ్లలోనే పసుపు పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని శుభ్రంగా మట్టి గాజులు వేసుకుంటే మృణమయం పాపనాశంచ అని చెప్పని మట్టి గాజులు వేసుకొని తలలో ఏదో ఒక పుష్పమో పత్రమో
అంటే ఒక చివరికి ఏం దొరకకపోతే గన్ని రాకు అని పెట్టుకోమన్నారు. అంటే పత్రం ఏదో ఒక ఆకు కానీ పుష్పం కానీ, అది ముత్తైదుగా. అప్పుడు వెళ్ళాలి పేరంటానికి. వాళ్ళు పూస్తే మనం ముత్తైదు చేయటం కాదు, మనం ముత్తైదుగా వెళ్ళాలి. అవునా కాదా? వాళ్ళు ముత్తైదుని చేస్తాను వాళ్ళ ఇంటికి పోతే మనకి. ఇప్పుడు శివాలయానికి మీరు వచ్చారు, మేము ముత్తైదులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాళ్ళ పసుపు మేము చేయాల్సి వస్తుంది, పూలు మేము ఇవ్వాలి, తర్వాత తాంబూలం మేము ఇవ్వాలి. అట్లా కాకుండా ఏ పేరంటానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే బయలుదేరిపోయేటప్పుడు శుభ్రంగా కాళ్ళకి పసుపు అనేది రాసుకోవాలి. కొంతమంది ఏంటంటే వేడి చేస్తుందని చెప్పంటారు. ఈ వేడి చేయటం కాదమ్మా, అలవాటు అయిపోతే వేడి చేయటం అనేది ఉండదు. రెండోది యాంటీబయాటిక్. బాగా సైన్స్ ప్రకారంగా ఆరోగ్య రీత్యా కూడా పసుపు అనేది చాలా క్రిములు రానియకుండా మన పాదాలను కాపాడుతుంది, మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పసుపు రాసుకోవడం చాలా ముఖ్యమైనది. పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలన్నా ఓకే. విశ్వానామేవ సింధం ధరిదాత్యగ్నే తామగ్నివర్ణాంతపసాజ్వలందేం వైరోచనీం ఘర్మవలయజ్యేష్ఠాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం వారయారవ్యో అస్మాన్ స్వస్తిర్గాని విశ్వా పోష్య పృథివీ బహుళార పృథివీ భవాతోకాయతనయాయ సంయో విశ్వానినో దుర్గా జాతవేద సింధన్మనావాదురిదాతి పరిషే అగ్నే అత్రిమన్మనసాగుణాలోస్మాకం మోక్షవితాతనూనానాదితకం సమానమగ్రమగ్నిగం హవేమ పరమా సదస్తాద్ ప్రతిర్వాణి విశ్వాక్షామద్దేవోదితాత్యగ్నిః ప్రత్నాశికమేధ్యాధ్వరేషు సనాచ హోతారువ్యశ్చ షష్ఠీ స్వాంజాగ్నేతనవం విప్రయస్వాస్మభ్యంజో భగమాయుజస్వ గోభిర్జ్యేష్ఠమయజారిషక్తంతవేంద్ర విష్ణోరన సంజరేమ నాగస్య పృష్ఠపతి సంవసానా వైష్ణవీల్లోకైహమాదయందాత్యాగనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ్య ప్రచోదయాత్. అయ్యా ఆ పట్టాభిరామయ్య గారు ఎక్కడున్నాడు? ఇటు రావాలి, కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకొని ఈ దేవాలయానికి మేము కూడా సహకరిస్తాం, మా వంతు నిలబడతామని చెప్పిన దానికోసం కూడా అందరూ కూడా వచ్చి కంకణాలు కట్టించుకోండి. రక్షం అంటే రక్ష మీకు రక్షిస్తుంది, అది రక్షాబంధనం అంటే. దీనికి నియమాలు ఏం అక్కర్లేదు. కావున దయచేసి మేము ఈ దేవాలయానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాం. శారీరకంగా కానివ్వండి, శ్రమ ద్వారా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేదా మీ ఇష్టం వచ్చింది చేసినా చేయకపోయినా సరే వచ్చి చూసినా శ్రమ చేసినట్టే దేవాలయాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి కంకణం కట్టించుకోవాల్సిన కోరుచున్నాం. ఆసక్తి గల వాళ్ళు వచ్చి అందరు రండయ్యా. ఇంకా ఈ దేవాలయం